గ్యారెంటీ అమలు అవుతున్నాయంటారు. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలైనాయి. 5 బస్సు, కరెంటు, రైతు బంధు, రైతు భరోసా వచ్చింది, అలాగే గ్యాస్ వచ్చింది, అన్నీ అమలవుతున్నాయి. అంటే అవి కూడా కొందరికే కదా వస్తున్నాయి అంటున్నారు. అర్హులు ఎవరో వాళ్ళకైతే వస్తున్నాయి. అందరికీ రావాలంటే వాళ్ళు అర్హులై ఉండాలి. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 lakhs శాంక్షన్ అయింది. అవి కూడా వస్తాయి. వాళ్ళు చాలా మంది కొట్లాడుతున్నారు కదా ఆడవాళ్ళు. కొట్లాడని ఇప్పుడు ఎవరో ఉంటారో అది ఎక్కడో ఒక దగ్గర జరిగితే అందరికీ పబ్లిసిటీ చేస్తుంటారు దాన్ని. అది కామన్ అయితే ఇప్పుడు మనం మామూలుగా పోయినా కానీ ఎవరో ఒకరు ఇప్పుడు ఏదో ఒక విషయంలో తాకిందన్నా గొడవ అయితే అది దాని గురించి ఇష్యూ అనుకుంటారు ఎవరైనా కానీ. అది కరెక్ట్ కాదు. కానీ మరి వచ్చిన 100 రోజులలో అన్ని అమలు చేస్తాను లేట్ అవుతుంది కదా. లేట్ ఆల్రెడీ బడ్జెట్ ప్రాబ్లం ఉంది. 7 లక్షల కోట్లు అప్పులో ఉంది. అది కూడా అధిగమించి మరీ ముందుకు సాగుతుందంటే ప్రభుత్వం చాలా మంచిది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరూ వాళ్ళకే మంచిగా అయింది, వాళ్ళకే మేలు జరిగింది. పేద ప్రజలకు ఎవరికి మేలు జరగలేదు. వాళ్ళు ఒక శాంక్షన్ ఏదైనా దళిత బంధు ఇచ్చినా ఒకరికి ఇద్దరికి ఇస్తే 100 మందికి చూపించుకోవడం అలా జరిగింది. అది ఇప్పుడు అదే పేద ప్రజలు బాగాలేదు అంటున్నారు కదా. అదే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, మనకి అయింది 1 year అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ 1 yearలో ఇంకా చాలా వ్యతిరేకత వచ్చింది కదా జనాలు. వ్యతిరేకత వచ్చిందా? అదే అనుకుంటారు అందరూ. ఎవరికి వాళ్ళు లోపల చాలా బాగుందని అనుకుంటారు. ఎవరో ఒకరి వల్ల 10 మందికి అట్లా అనిపిస్తుంది, కానీ అట్లా కాదు. 6 గ్యారెంటీ అమలు అవుతున్నాయంటారు. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలైనాయి. 5 బస్సు, కరెంటు, రైతు బంధు, రైతు భరోసా వచ్చింది, అలాగే గ్యాస్ వచ్చింది, అన్నీ అమలవుతున్నాయి. అంటే అవి కూడా కొందరికే కదా వస్తున్నాయి అంటున్నారు. అర్హులు ఎవరో వాళ్ళకైతే వస్తున్నాయి. అందరికీ రావాలంటే వాళ్ళు అర్హులై ఉండాలి. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 lakhs శాంక్షన్ అయింది. అవి కూడా వస్తాయి. వాళ్ళు చాలా మంది కొట్లాడుతున్నారు కదా ఆడవాళ్ళు. కొట్లాడని ఇప్పుడు ఎవరో ఉంటారో అది ఎక్కడో ఒక దగ్గర జరిగితే అందరికీ పబ్లిసిటీ చేస్తుంటారు దాన్ని. అది కామన్ అయితే ఇప్పుడు మనం మామూలుగా పోయినా కానీ ఎవరో ఒకరు ఇప్పుడు ఏదో ఒక విషయంలో తాకిందన్నా గొడవ అయితే అది దాని గురించి ఇష్యూ అనుకుంటారు ఎవరైనా కానీ. అది కరెక్ట్ కాదు. కానీ మరి వచ్చిన 100 రోజులలో అన్ని అమలు చేస్తాను లేట్ అవుతుంది కదా. లేట్ ఆల్రెడీ బడ్జెట్ ప్రాబ్లం ఉంది. 7 లక్షల కోట్లు అప్పులో ఉంది. అది కూడా అధిగమించి మరీ ముందుకు సాగుతుందంటే ప్రభుత్వం చాలా మంచిది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరూ వాళ్ళకే మంచిగా అయింది, వాళ్ళకే మేలు జరిగింది. పేద ప్రజలకు ఎవరికి మేలు జరగలేదు. వాళ్ళు ఒక శాంక్షన్ ఏదైనా దళిత బంధు ఇచ్చినా ఒకరికి ఇద్దరికి ఇస్తే 100 మందికి చూపించుకోవడం అలా జరిగింది. అది ఇప్పుడు అదే పేద ప్రజలు బాగాలేదు అంటున్నారు కదా. అదే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, మనకి అయింది 1 year అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ 1 yearలో ఇంకా చాలా వ్యతిరేకత వచ్చింది కదా జనాలు. వ్యతిరేకత వచ్చిందా? అదే అనుకుంటారు అందరూ. ఎవరికి వాళ్ళు లోపల చాలా బాగుందని అనుకుంటారు. ఎవరో ఒకరి వల్ల 10 మందికి అట్లా అనిపిస్తుంది, కానీ అట్లా కాదు.